రీసెంట్ గా ఏపీలో ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పి బాగా హల్చల్ చేస్తున్నారు. దీని వాల్యూ వచ్చేసి దాదాపు 3,000 కోట్లు ప్రస్తుతానికి అన్నట్టు గవర్నమెంట్ చెప్తుంది. అండ్ ఇది పక్కన పెడితే ఈ జగనన్న కాలనీలు ప్రతి స్టేట్ మొత్తం స్కామ్ జరిగింది అంటున్నారు. ప్రజెంట్ అయితే ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీని హైలైట్ చేస్తున్నారు. సో మట్టి పేరుతోనే దాదాపు 200 కోట్లు దోచేశారని చెప్పి ఆరోపణలు వినపడుతున్నాయి. సో లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే ఆ లిక్కర్ స్కామ్ ఇష్యూలో ఏ క్షణాన్నైనా గవర్నమెంట్ ముందుకి స్టెప్ వేయొచ్చు, పరిగెట్టచ్చు, ఈ అరెస్ట్ల దాకా వెళ్ళొచ్చు, లీగల్ ప్రొసీడింగ్స్ చోటు చేసుకోవచ్చు. సో దానికి ప్రూవ్ చేసే ఆస్పెక్ట్ ఏంటంటే ప్రధాన నిందితులు అని ఎవరినైతే అంటున్నారో అండ్ ఎవరి ద్వారా స్కామ్ జరిగింది అని అంటున్నారో, ఎవరు లాభపడ్డారు అని అంటున్నారో వాళ్ళు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టుకి వెళ్ళారు. అది పక్కన పెడితే జగనన్న కాలనీలో ఈ మెరక చేయడానికి గుడివాడ కాన్స్టిట్యున్సీలో 200 కోట్లు కాచేశారని చెప్పి న్యూస్ హెడ్లైన్స్ వస్తున్నాయి, ఫస్ట్ పేజ్ లో పడుతుంది. సో ఇవి ప్రజెంట్ కనపడుతున్న 2 స్కామ్స్. బట్ నా టేక్ ఏంటి అంటే లిక్కర్ స్కామ్ లో కానీ ఈ జగనన్న కాలనీలు అనే స్కామ్ లో కానీ గవర్నమెంట్ చెబుతున్న లెక్కలు చాలా తక్కువ. అంటే ఒక 100 రూపాయలు స్కామ్ జరిగితే గవర్నమెంట్ ఒక 5 నుంచి 10 రూపాయలు మాత్రమే చెప్తుందని నేను అనుకుంటున్నా. ఇది మన గవర్నమెంట్ అని కాదు, బట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ఆ ఫిగర్ 100 కోట్లు అని నేను అనుకోవట్లా. బేసిక్గా నేను అనుకోవట్లా. అంటే మనకు ఎలాంటి సోర్సెస్ లేకుండా మాట్లాడకూడదు. సో ఇది నా టేక్. అయితే ఒక్కోసారి గవర్నమెంట్లు మొత్తం ప్రూవ్ చేయకుండా, అంటే మొత్తం సొల్యూషన్ దొరకకుండా మొత్తం స్కామ్ ఎంత జరిగిందో చెప్పడం చాలా కష్టం. మనకి బ్రెయిన్ లో వచ్చిన నంబర్లు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు బయటకు చెప్పలేరు. సో ఎంతవరకు జరిగింది అని గవర్నమెంట్ పక్కాగా అనుకుంటుందో అంతవరకు మాత్రమే ప్రజలకు రివీల్ చేస్తారు. సో నేనేమనుకుంటున్నాను అంటే ఈదర్ ఈ స్కామ్ గవర్నమెంట్ చెప్తున్నట్టు 3,000 నుంచి 4,000 కోట్లు లేదా 100 నుంచి 200 కోట్లు జరగచ్చు, లేదా మొత్తం ఎంక్వైరీ పూర్తయినప్పుడు ఈ ఫిగర్ పెరగచ్చు యాక్చువల్గా, లేదా ఓన్లీ ఇప్పుడు జగనన్న కాలనీలో ఒక 1000 కోట్ల స్కామ్ జరిగింది అనుకుందాం. అందులో మట్టి మీద 200, లారీల మీద 100, లేకపోతే సిమెంట్ మీద 100, ఇటుకల మీద 100, ఇలా కలుపుకుంటే ఆ టోటల్ స్కామ్ వాల్యూ ఒక 1000, 2000, 10,000, 15,000 కోట్లు అవ్వచ్చు. సో గవర్నమెంట్ ఈదర్ ఈ ప్రైజుల్ని ఈ స్కామ్ని డివైడ్ చేసి చెబుతుంది, లేకపోతే యాక్చువల్ ఫిగర్స్ తెలియదు కాబట్టి ఎంతవరకు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉందో అంతవరకు మాత్రమే మాట్లాడుతుంది. సో ఈ జరిగిన స్కామ్స్ చాలా పెద్ద స్కేల్లో జరిగాయని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి.